ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామ, వార్డు సచివాలయాలు సహా పలు శాఖలపై ఈరోజు సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో అక్రమ రేషన్ బియ్యం రవాణాపై ఈరోజు తనిఖీలను నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేయనున్నారు. గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల రుసుము చెల్లింపు గడువు తేదీని ఇంటర్మీడియట్ విద్యామండలి పొడిగించింది. వార్తల వివరాలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ మధ్యాహ్నం నిర్వహించే సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయాల పునర్వ్యవస్థీకరణపై సంబంధిత అధికారులతో చర్చించనున్నారు. అనంతరం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధన కార్యాచరణపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా సాయంత్రం రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కాకినాడలోని యాంకరేజ్ నౌకాశ్రయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి తనిఖీలను నిర్వహిస్తున్నారు. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం విదేశాలకు అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యంలో ఈ తనిఖీలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని బొమ్మనహళ్ల మండలం నేమకల్లు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలపై మరిన్ని వివరాలను అనంతపురం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఎం మనోహర్ అందజేస్తారు. అనంతపురం జిల్లాలో రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అనంతపురం జిల్లా బొమ్మనహళ్ల మండలం నేమకల్లు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ చేయనున్నారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పి జగదీష్ నేతృత్వంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవార్లను కుటుంబ సమేతంగా ఈరోజు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయనకు పురోహితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల రామ్నాథ్ కోవింద్ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని అమ్మవారిని ప్రార్థించానని తెలిపారు. రాష్ట్రంలోని వైఎస్సార్ జిల్లాలో గల గండికోటను పర్యాటక ప్రదేశంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 78 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన నిధులతో పెన్నా నది ఒడ్డున ఉన్న గండికోటను గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తద్వారా రాయలసీమలో పర్యాటక రంగాన్ని మెరుగుపరిచి స్థానికులకు గణనీయమైన ఉపాధి అవకాశాలను కల్పించనున్నామని వివరించారు. గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంటలో 1.75 కోట్ల రూపాయలతో నిర్మించిన గిరిజన సంక్షేమ బాలికల వసతి భవనాన్ని ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలలో రహదారుల నిర్మాణానికి 2,500 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో డోలీమూతల నివారణకు వైద్య ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు పోషకాహారంతో పాటు మౌలిక వసతులను కల్పిస్తున్నామని అన్నారు. తెలుగు రాష్ట్రాల నుండి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం హైదరాబాదు, కాచిగూడ నుండి కొట్టాయం వరకు వచ్చే నెల 3వ తేదీ నుండి 18 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య పౌర సంబంధాల అధికారి శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు డిసెంబర్ 3, 10, 17, 24, 31 తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి బేగంపేట, వికారాబాద్, తాండూరు, రాయచూర్, గుంతకల్లు, రాజంపేట, రేణిగుంట, పాలక్కడ్, ఎర్నాకుళం టౌన్ మీదుగా కొట్టాయానికి చేరుకుంటాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన శిరీష మానసిక వికలాంగ కేంద్రానికి జాతీయ స్థాయిలో ఇండియన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ పురస్కారం లభించింది. ఎన్జీఓస్ ఆఫ్ ద ఇయర్ 2024 పేరుతో ఈ పురస్కారాన్ని ప్రకటించారు. అవార్డుల ఎంపిక కోసం ప్రత్యేక పరిశీలక బృందం దేశవ్యాప్తంగా 200 స్వచ్ఛంద సంస్థల సేవలను పరిశీలించి వాటిలో 10 సంస్థలను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ రోజు ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో మానసిక కేంద్రం వ్యవస్థాపకులు ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మన్నే సోమేశ్వరరావు ఈ పురస్కారం అందుకుంటారు. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల రుసుము చెల్లింపు గడువును వచ్చే నెల 5వ తేదీ వరకు పొడిగించినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించేందుకు ఈ అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగిల్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఈగిల్ ముఖ్య ప్రాధికారి ఇన్స్పెక్టర్ జనరల్ రవికృష్ణ తెలిపారు. విజయవాడలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇది ఈగల్ అన్నది ఇది ఎలైట్ నార్కోటిక్స్ యాంటీ గ్రూప్. ఇది ప్రత్యేకంగా ఈ గ్రూప్ సంబంధించి ఇది ఎక్స్క్లూజివ్లీ కాన్సన్ట్రేషన్ ఆన్ గంజా అండ్ అదర్ డ్రగ్స్. కేవలం రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సంస్థలతోని, దేశ స్థాయిల సంస్థలతోని, అదేవిధంగా మనకి వివిధ రకాల శాఖలతోని అన్నింటిలో సమన్వయం చేసుకోవాలి. డిఆర్ఐతో కావచ్చు, ఎన్సీబీతో కావచ్చు, పోర్ట్ అథారిటీస్ కావచ్చు, కస్టమ్స్ కావచ్చు, ఇలా రకరకాల శాఖలతో అనుసంధానం చేయబోతుంది. ఈగల్ ఏం చేస్తుందంటే ఇంకా ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. ఈగల్ విల్ టెల్ పీపుల్, మేము ప్రజలతో కలుస్తాం, వాళ్ళు మౌలికమైన మార్పు తీసుకొస్తాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వచ్చే నెల 4వ తేదీన రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. మంత్రివర్గంలో చర్చించాల్సిన ప్రతిపాదనల్ని వచ్చే నెల 2వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు సాధారణ పరిపాలనా శాఖకు సమర్పించాలని అన్ని శాఖలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి పాస్పోర్ట్ సేవా కేంద్రం ద్వారా ప్రతి నెల 500 మందికి పాస్పోర్ట్లను అందిస్తున్నామని విజయవాడ ప్రాంత పాస్పోర్ట్ అధికారి కె శివహర్ష తెలిపారు. తిరుపతిలోని పాస్పోర్ట్ సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్రాల ప్రదర్శనను శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల క్యూరేటర్ సెల్వంతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శివహర్ష మాట్లాడుతూ, పాస్పోర్ట్ సేవా పరంగా మనం తిరుపతి పాస్పోర్ట్ సేవా కేంద్రం మరియు రాయలసీమ ఆల్మోస్ట్ సగభాగం రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడ పరిధిలో ఉంటాయి. సో ఇక్కడ రాయలసీమ ప్రజలు పాస్పోర్ట్ సేవా కేంద్రం తిరుపతి అనేది చాలా ఇంపార్టెంట్ హబ్. సో ఎవరైతే పాస్పోర్ట్స్ అప్లై చేసుకునే వాళ్ళు, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అప్లై చేసుకునే వాళ్ళు, నార్మల్ మరియు తత్కాల్ సేవల ద్వారా మనం ఆల్మోస్ట్ డైలీ 500 అపాయింట్మెంట్స్ రిలీజ్ చేస్తున్నాం. అది కాక గత ఈ నెలలో నవంబర్లో డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల రోజుకి ఆల్మోస్ట్ మనం 50 తత్కాలు, 50 ఆర్డినరీ పాస్పోర్ట్ అప్లికేషన్స్ అపాయింట్మెంట్స్ మనం రిలీజ్ చేశాం. ఎన్టీఆర్ భరోసా పథకం పింఛన్లను రేపు శ్రీకాకుళం జిల్లాలో పంపిణీ చేస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పథక సంచాలకులు పి కిరణ్ కుమార్ తెలిపారు. శ్రీకాకుళంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, వచ్చే నెల 1వ తేదీ ఆదివారం కావడంతో ముందస్తుగా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో 3,18,000 మంది పింఛన్దారులు ఉన్నారని, పింఛన్ల పంపిణీలో 6,000 మంది సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వచ్చే నెల 21 నుండి 25వ తేదీ వరకు భవానీ దీక్షల విరమణ కార్యక్రమం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు తెలిపారు. భవానీ దీక్షల విరమణకు సంబంధించిన ఏర్పాట్లను నిన్న ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దీక్ష విరమణలకు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చే భవానీ భక్తుల కోసం క్యూ లైన్లు, జల్లు స్నానాలు, ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భవానీ దీక్షల విరమణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామ, వార్డు సచివాలయాలు సహా పలు శాఖలపై ఈరోజు సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో అక్రమ రేషన్ బియ్యం రవాణాపై ఈరోజు తనిఖీలను నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేయనున్నారు. గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల రుసుము చెల్లింపు గడువు తేదీని ఇంటర్మీడియట్ విద్యామండలి పొడిగించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.